రైల్వే స్టేషన్లో రైలు కోసం జనాలు ఎదురుచూస్తున్నారు. ఒక మధ్య వయసు జంట పిల్లలతో ఒక బెంచ్ దగ్గర కూర్చున్నారు. పక్కన ఒక వృద్ధ జంట కూర్చున్నారు. ఆయన ఏదో పుస్తకం చదువుతున్నారు. ఎక్కడి వరకు వెళ్తున్నారు? మాట కలిపాడు మధ్య వయసు ఆయన. మేము విజయవాడ వెళ్తున్నాం, మరి మీరో అంటూ అడిగాడు ఆ వృద్ధుడు అతన్ని. మేము విజయవాడ వరకే అని చెప్పి, మీకు రిజర్వేషన్ ఉందా అని అడిగాడు మధ్య వయసు ఆయన. ఉందండి, మా అబ్బాయి చేశాడు, S5లో చెప్పాడు పెద్ద ఆయన. అరే, మాది కూడా S5 పోగినే అన్నాడు. వాళ్ళవి ఎదురెదురు సీట్లు అని తెలుసుకున్నారు. ఆ పుస్తకం ఏమిటండి అడిగాడు మధ్య వయసు ఆయన. ఆ పెద్ద ఆయన పుస్తకం అట్టా చూపిస్తూ రామాయణం అని చెప్పాడు. ఇప్పుడు ఎంతవరకు చదివారు అడిగాడు మధ్య వయసు ఆయన. సీతా సమేతంగా రామలక్ష్మణులు అడవికి వెళ్ళారు. అక్కడ మధ్యలో గుహుడు కలిశాడు. అవన్నీ ఈ వయసులో ఇప్పుడు నాకెందుకులేండి, రిటైర్ అయ్యాక తీరికగా చదువుకుంటా అన్నాడు మధ్య వయసు ఆయన. ఆ వృద్ధుడు నవ్వి మళ్ళీ పుస్తకం చదవడంలో మునిగిపోయాడు. రైలు ఇక్కడ 3 నిమిషాలు మాత్రమే అవుతుంది. జనాలు కాస్త ఎక్కువగానే ఉన్నారు. త్వరగా రైలు ఎక్కేయాలి. పిల్లలు జాగ్రత్త. ఆ లగేజీ అంతా ఒకే చోట పెట్టు. అటు ఇటు వెళ్ళకండి. రైలు రాగానే జనాలు తోసుకుని వస్తారు. బొమ్మల్లా కూర్చోకుండా నా వెంటే రండి అంటూ భార్యకి ఆదేశాలు జారీ చేస్తున్నాడు మధ్య వయసు ఆయన. మరి కాసేపట్లో రైలు వచ్చింది. లగేజీ తీసుకుని రా రా, అలా నిలబడిపోతావేంటి అని భార్యను అరుస్తూ ముందుకు కదిలాడు మధ్య వయసు ఆయన. జనాలను తోసుకుంటూ ముందు ఆయన ఎక్కేశాడు. వెనకే భార్య పిల్లలు వస్తున్నారులే అనుకున్నాడు. తీరా ఎక్కి చూశాక భార్య పిల్లలు కనపడలేదు. లగేజీ బెత్తి మీద పెట్టి పెద్ద ఆయనకి లగేజీ చూస్తుండండి అని చెప్పి వెనక్కి వెళ్ళి డోర్ దగ్గర నిలబడి చూశాడు. ఇంకా అతని భార్య పిల్లలు ఎక్కడంలోనే ఉన్నారు. అంతలో రైలు కూత పెట్టింది. కసురుకుంటూ భార్య చెయ్యిని పట్టుకుని లోపలికి లాగేశాడు. పిల్లల్ని కూడా లోనికి లాగేశాడు. అంతటితో ఆగకుండా, ఇందుకే మిమ్మల్ని బయటికి తీసుకురాను. లోక జ్ఞానం లేదు, నీకు రైలు ఎక్కడం కూడా రాదా? నా వెంటే ఎక్కువ అని అంటే వినపడదా? నిన్ను కాదు, మీ నాన్న నానాలి, నిన్ను నాకు అంటగట్టారు అని గట్టిగా అరుస్తున్నాడు. రైలు కదిలింది. కాసేపటికి ఆయన శాంతించాడు. వాళ్ళ ఎదురు బెర్తులో కూర్చున్న వృద్ధుడు మళ్ళీ రామాయణం చదవడం మొదలుపెట్టాడు. ఏముందండి ఆ పుస్తకంలో? ఎప్పుడో జరిగిందట, రాశారట. ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇంకా ఆ పుస్తకం పట్టుకొని చదువుతున్నారు అన్నాడు మధ్య వయసు ఆయన. పెద్ద ఆయన అతని వైపు చూసి చిన్నగా నవ్వి, ఇందాక రైలు ఎక్కేటప్పుడు మీరు ఎంత కంగారు పడ్డారు. మీ భార్య పిల్లలు లగేజీని రైలు ఎక్కించడానికి కాస్త ప్రయాసపడ్డారు. నేను నా భార్య కాస్త ముసలివాళ్ళం అయినా కూడా మేము హడావిడి లేకుండా రైలు ఎక్కేశాం. ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు మీరు అడిగారు పుస్తకం ఏమిటి అని. నిజానికి నేను రామాయణం మొదటిసారి చదువుతున్నాను. సీతా సమేతంగా రామలక్ష్మణులు అడవికి వెళ్ళారు. అక్కడ మధ్యలో గుహుడు కలిశాడు అని చెప్పాను. అవును, గుహుడు పడవలో వాళ్ళని ఎక్కించుకొని అవతలి ఒడ్డుకు చేర్చాడు. అంతేగా, ఏముంది అందులో అన్నాడు మధ్య వయసు ఆయన. అంతే. కాకపోతే ముందుగా పడవని సీతమ్మ ఎక్కింది, తర్వాత లక్ష్మణులు ఎక్కాడు, ఆఖరణ రాముడు ఎక్కాడు, తర్వాత పడవ ముందుకు కదిలింది. ఈ వృత్తాంతమంతా నేను ప్లాట్ఫామ్ మీదనే చదివాను. ముందు మనల్ని నమ్ముకొని మనతో వచ్చిన వారిని బాగా చూసుకోవాలి, తర్వాత మన గురించి మనం ఆలోచించాలి అని దాని భావం. అందుకే రైలు ఎక్కేటప్పుడు ముందు నా భార్యని ఎక్కించా, లగేజీ తీసుకుని తన వెనుక నేను ఎక్కేశా. మనం ఎలా బ్రతకాలి అని ఏ టెక్నాలజీ మనకి చెప్పదు అన్నాడు పెద్ద ఆయన. అలాగే మహాగ్రంథాలలో మనకు జీవన విధానాన్ని, నైతిక విలువలను నేర్పించే సంఘటనలు ఉంటాయండి. వాటిని మన పరిస్థితులకు అన్వయించుకుంటే చాలా సమస్యలకు పరిష్కారాలు ఇలాంటి పుస్తకాల్లో దొరుకుతాయి. టెక్నాలజీ ఎంత పెరిగినా, జీవన విధానంలో ఎంత మార్పు వచ్చినా, సరైన పద్ధతిలో జీవించేందుకు టెక్నాలజీ కన్నా మన నడవడిక మాత్రమే ముఖ్యం. ఆ నడవడిక ఎలా ఉండాలో చెప్పేవే మహాగ్రంథాలు, ఈ పుస్తకాలు అని అంటూ వివరించారు ఆ పెద్ద ఆయన. థ్యాంక్ యూ. మీ పద్మజ.